నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏప్రిల్ నెలలోనే బాలుడు భగభగమంటున్నాడు. గత 10 ఏళ్ల రికార్డ్స్ తిరగరాస్తూ టెంపరేచర్ ఏకంగా 40 డిగ్రీల మార్క్ దాటేస్తున్నాయి. ఒకప్పుడు వేసవంటే సెలవులు సరదాలు, కానీ ఇప్పుడు వేసవంటే భయం, వడదెబ్బలు, నీటి ఎద్దడి. మనం గాలిని విషం చేసేస్తాం, భూమిని కాంక్రీట్ వనంగా మార్చేస్తున్నాం. ఇప్పుడు ప్రకృతి కూడా మనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తోంది. మనం చేస్తున్న ఈ పొరపాట్లకు అసలు పరిహారం ఏంటి? భావితరాలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం ఏసీ గదులేనా, లేక స్వచ్ఛమైన గాలి ఇరిస్తే వారి ఆరోగ్యం బాగుంటుందా? అసలు ఏం జరుగుతోంది? ఈ అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం అంతా జాయిన్ అవుతున్నారు ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ షర్వత్ గారు. నమస్తే మ్యామ్. సలామండి. మ్యామ్, ఆల్రెడీ మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, మనం చేసిన తప్పుల వల్లే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది, దీంతో చాలా భయంకరమైన పరిస్థితి ఉండబోతున్నాం చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, ఎవరికాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. కానీ దానికి పరిహారం ఏంటని, దానికి పడే అవకాశాలు ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఏంటి మేడం, ఎలా కంట్రోల్ చేయాలి? అవునండి, అందరికీ సలాము. ఇప్పుడు పరిస్థితి మారాలి అంటే మనం కొన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటి, కొన్ని నేచర్ పర్యావరణం పరంగా ప్రకృతియే మనకు కొన్ని ఆయుధాలు లాంటివి ఇచ్చేసింది అన్నమాట. ఏంటి, రెగ్యులేట్ చేసుకోవడానికి. అందులో ముఖ్యమైనది ఏమిచ్చింది ప్రకృతి మనకి? చెట్టు ఇచ్చింది. ఆ చెట్టు దాని రూట్స్ అంటే దాని వేళ్ళి చివరి దాకా, భూమిలో రేళ్ళు చివరి నుంచి పైన ఆకాశంలో ఉండే ఆ లాస్ట్ లీఫ్ ఆకు దాకా అది నిత్యం 24/7 మానవ సేవలో ఉంది. అది దానికి ఆ అవగాహన నంబర్ 1, దానికి ఆ రెస్పెక్ట్, ఆ ఇజ్జత్ మనం దానికి ఇస్తున్నామా? మీకు జస్ట్ 2-3 days బ్యాక్ ఐఎండి క్లారిఫికేషన్ వచ్చింది కదా, 12 to 24 చాలా తీవ్రంగా ఉంటాయి అనేసి. సో దానికి విరుద్ధంగా అట్లాంటి ఎండకి ఈరోజు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. అంత ఎక్కువ ఎండలు ఉంటాయి అన్నప్పుడు ఆ పరిస్థితిలో ఎవరైనా ఏదైనా అథారిటీ చెట్లు కొడుతుంది అంటే మనం ఏమనుకోవాలి? వాళ్ళ గురించి వాళ్ళకు సైన్స్ తెలియదు అనుకోవాలా, వాళ్ళకి సెన్స్ లేదనుకోవాలా, లేకపోతే నా పని నేను అని చెప్పి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇంత పెద్ద అనౌన్స్మెంట్ ఐఎండి చేసిన తర్వాత వానలు సరిగ్గా ఉండబోవు, ఈ 12 to 24 మొత్తం తీవ్రమైన ఎండలు ఉండబోతున్నాయి అని ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఏకైక రెగ్యులేటింగ్ ఆఫ్ ది టెంపరేచర్, కూల్ బ్రీజ్, రెగ్యులేటింగ్ టెంపరేచర్, ప్యూరిఫైయింగ్ ఎయిర్ ఒకటి కాదు, మొత్తం బయోడైవర్సిటీని తనలో ఉంచుకొని, మైక్రో ఆర్గానిజమ్స్ సాయిల్లోనివి అన్నీ ఉంచుకొని, ఫ్లడ్స్ నుంచి కాపాడేది ఇన్ని ఇంకా దాని గురించి చెట్టు గురించి అంటే పిహెచ్డీలు రాయొచ్చు ఒక చెట్టు గురించి. అట్లాంటి ఉన్న దాంట్లో ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, మన హిందూ పేపర్లో కూడా వచ్చింది, వాళ్ళు పాయిజన్ చేసి బార్క్ని తీసేసి, అంటే దాని పైన ఉన్నది ఆ కోటింగ్ ఉంటుంది కదా బార్క్, ఆ బార్క్ మొత్తం తీసేసి చెట్టుని బంజారా హిల్స్లో యాక్చువల్గా పడగొడుతున్నారు. అంటే అది చచ్చిపోయేటట్టు, అంటే మనుషులకి యూథినీసి లాంటివి ఏమో ఇస్తుంటారు కదా, అట్లా లైవ్గా హెల్దీగా ఉన్న చెట్టుకి వీళ్ళు ఇంజెక్షన్ ఇచ్చి చంపుతున్నారంటే ఏమనాలి వీళ్ళని? నెక్స్ట్ జస్ట్ 2-3 days బ్యాక్ తార్నకలో స్ట్రీట్ నెంబర్ 1లో ఒక 3-4 stories దాటుతుంది ఆ చెట్టు. అంటే ఎంత పురాతన ఓల్డ్ చెట్టు ఉండాలా, ఎంత డెన్స్గా ఉంటుంది ఆ చెట్టు. అట్లాంటి చెట్టుని నేను వెళ్ళి చూస్తే ఇక్కడ ఏముందంటే వాళ్ళు ఊరికే కొట్టేస్తున్నారు. చెట్టు మొత్తం ట్రంక్ ఉన్న 3rd floor 4th floorకి దాటుతున్న పైన నుంచి కిందకు ఒక ట్రంక్ ఉంది, మొత్తం ఊడగొట్టారు దాన్ని, గుండు చేసి పడేశారు దాన్ని. ఈ ఎండలో ఎవరు దీనికి పర్మిషన్ ఇస్తారని చెప్పి డిఎఫ్ఓతో మాట్లాడినా, ఆన్ ద స్పాట్ మాట్లాడినా నేను. నాకు ముందు లెటర్ ఫార్వర్డ్ చేయండి, అసలు ఎవరు దీనికి పర్మిట్ ఇచ్చింది అంటే ఒక లెటర్ పెట్టాడు ఆయన. ఆ లెటర్లో పర్మిషన్ లేదు, ఆ లెటర్లో జిహెచ్ఎంసీకి ఆయన రాస్తుండు, ఎవరు ఫారెస్ట్ వాళ్ళకి రాస్తుండ్రు. నేను చెప్పిన, మీరు అడగడం చెప్పడం కాదు, మీకు కంప్లైంట్ వచ్చింది, ఎవరో కంప్లైంట్ పెట్టారంట ఈ చెట్టు మాకు వద్దు అనేసి. చెట్టు పడిపోతుందంటే మన సైన్స్, మన జ్ఞానం మనకి ఎంత ఇచ్చిందంటే చెట్టు పడిపోకుండా మనం ఏం చేయాలి, భూమిని ఏం చేయాలా, పైన దానికి ఏమేమి స్ట్రక్చర్స్ దానికి ఆసరాగా ఇవ్వాలా, అంటే ఇటు చెట్టుకు ఏం కాకూడదు, మనుషులకి ఏం కాకూడదు, ఆ రెండు చేయగలిగే, మనం బ్యాలెన్స్ చేయగలిగే మన దగ్గర సైన్స్, సెన్స్ మన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మనం ఇవన్నీ ఏం చేయకుండా అంత మనం శ్రమించామన్నమాట. చెట్టు కొట్టడంలో మనకి లాభాలు ఉన్నాయన్న. ఏం లాభాలు అవి?
అన్నది ఇక్కడ పాయింట్. అయితే అతనికి చెప్పాను, ఇది పర్మిషన్ లెటర్ కాదు కదా, పర్మిషన్ లెటర్ లాక్కుంటాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రూనింగ్‌కి, దాన్ని ఇప్పుడు ప్రూనింగ్ అన్నారు. ఆ బోడిగుండు చేసేసిన ఆ ట్రంక్‌కి, ఎంత పెద్ద పెద్ద చెట్టుది అది ప్రూనింగ్ అంట. ఆ ప్రూనింగ్‌కి పర్మిషన్ అక్కర్లేదంట. ఓరల్ పర్మిషన్ చాలంట. పోనీ రూల్ చూపించండి నాకు అన్నా నేను. హ్మ్. సైలెన్స్ అన్నమాట. ఇప్పుడు మీలాంటి ఇదేంటి పర్యావరణ ఆన్ టైమ్ ఒక ప్రేమికులు, పర్మిషన్ కోసం పర్యావరణవేత్తలు వేసేస్తే వీళ్ళు గబగబా వెళ్ళి మొత్తం కొట్టేస్తే, ఇప్పుడు అంత పెద్ద ట్రంక్ది ఆ వుడ్ గాని, ఆ చెట్లు లీవ్స్ గాని ఏం చేశారు, ఎక్కడ పోతున్నాయి? ఆ బంజారా హిల్స్ లో అంత పెద్ద చెట్టు, పురాతనమైన 75 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న చెట్టు, ఆ చెట్టును కొట్టడం ఏంటి? అంటే వీళ్ళందరూ ఏంటి, ఫ్రీడమ్ ఫ్రీడమ్ రాక ముందర ఉన్న చెట్టులు ఇవన్నీ, హ్మ్. ఫ్రీడమ్ స్ట్రగుల్ చూసిన చెట్లు, అట్లా రకరకాలుగా దాని గురించి అనుకోవచ్చు. నిత్యం మన సేవలు ఉన్నాయండి అవి, నిత్యం. యెస్. చెప్తున్నా కదా నేను, మీరు ఊహించండి, చెట్టు ఆఖరి వేలు నుంచి పై ఆఖరి ఆకు దాకా 24/7 మన సేవలు ఎవరిస్తారండి మనకి? హ్మ్. ప్యూరిఫైయింగ్ ఎయిర్, యెస్. రెగ్యులేటింగ్ టెంపరేచర్, కంట్రోలింగ్ ఏంటి, కూల్ బ్రీజ్ ఇవ్వడం మీకు. అసలు చెట్టు దగ్గర అదే, రాగానే మీకు అదే టెంపరేచర్ అడుగుతున్నా మేడం. ఉంటుంది అదే కదా. అడుగుతున్నా. మీలాంటి పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఇలాగా పోరాటం చేస్తుంటే ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఎందుకు మార్పు రావట్లేదు? ఇప్పుడు మనం చూస్తున్న అభివృద్ధి పేరుతో అడవులు నరికేస్తున్నాం. చల్లదనం ఇచ్చే చెట్లన్నీ అంతరించిపోతున్నాయి. మరి అట్ ద సేమ్ టైం కాంక్రీట్ జంగిల్ పెరిగిపోతోంది. ఎస్. నెక్స్ట్ జనరేషన్ ఏమైతే మనదేం పోయింది, మనం బాగుంటే చాలు కదా, మనకి రియల్ ఎస్టేట్గా మార్చేసుకుంటే మనం బాగా డబ్బులు వస్తాయి, ఈ వేలో వెళ్ళిపోతున్నారే కానీ రేపొద్దున్న వాళ్ళ తరాలు, వాళ్ళ పిల్లలే, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు వీళ్ళంతా ఇబ్బంది పడతారనేది ఎందుకు ఆలోచన రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే అది కొంచెం ఏంటంటే అరోగెన్స్ అన్నమాట. అంటే బయట ఎట్లా ఉన్నా మనం వాతావరణ కూలర్ లాంటివి ఏసీల్లో కార్లలో ఉంటాము. మనం దిగంగానే మళ్ళీ ఏసీ చేంబర్లోకి వెళ్ళి మీటింగ్ పెడతాము. మళ్ళీ దిగంగానే మళ్ళీ ఏసీ ఇంట్లోకి రాగానే ఒక 2-3 రూమ్స్లో ఏసీ పెట్టుకుంటాము. ఇట్లాంటి వీళ్ళ మూలాన, అసలు ఈ ఏసీస్ మూలానే టెంపరేచర్ మనకి అవతల ఎక్కువ అవుతా ఉంది. సో ఎస్. ఇది ఒక విషయస్ సర్కిల్ అనమాట. టెంపరేచర్ ఎక్కువ దాన్ని ఏసీకి వెళ్ళడం, ఏసీ ముళ్ళన మళ్ళీ టెంపరేచర్ ఎక్కువ అవడం, ఇవన్నీ అవుతున్నాయి. సో ఎక్కడ చేంజ్ రావాలి ముఖ్యంగా? సరే, అవగాహన ప్రజలకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అవగాహన లేని ఒక ప్రజనే కదా కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు నేను తీసిన 2-3 డేస్ బ్యాక్ తార్నకలో చూసిన చెట్టు, వాళ్ళకి అవగాహన లేదు. అదే అపార్ట్మెంట్స్ చాలా మంది వాపోతున్నారు, అరే ఎందుకు కొట్టేస్తున్నారు, మనం ఏమైనా ఆలోచించుకోవచ్చు కదా అది అని. సో ప్రజల్లో ఇట్లా ఈ రెండు రకాల ఉన్నారు. అయితే పాలసీ పరంగా ఎప్పుడైనా మంచి మార్పు వచ్చిందంటే అది ప్రజల్లో మంచిగా అబ్జార్బ్ చేసుకుంటారండి. అది గమనించాను నేను. ఇప్పుడు పాలసీ పరంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? లేదు, ఎన్నోసార్లు మేము చెప్పాం, వాల్టా చట్టం కింద, అంటే వాల్టా అంటే వాటర్ ల్యాండ్ ట్రీస్ యాక్ట్, ఆ చట్టం కింద మండల్ వైజ్గా, వార్డ్ వైజ్గా చెట్టు ఇన్వెంటరీ డేటాబేస్ పెట్టండి. ఎట్లయితే మనుషులకి జనాభా లెక్కలు పెడుతున్నారో, ఈ డేటాబేస్ ఆఫ్ లేక్స్, వాటర్ బాడీస్ ఉన్నాయో, అట్లాగే ఈ వార్డులో, ఈ గ్రామంలో ఈ ఏం చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల బొటానికల్ నేమ్ ఏంటి, ఆ చెట్లతో మనకు లాభాలేంటి, మనం ఈ పరంగా వెళ్తే ఎవరికి అవగాహన రాదు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు చెప్పండి. ఇంకా ప్రతి ఇట్లాంటి చెట్టు దగ్గరేమో మీరు ఇది ఏం కాకూడదు, దీన్ని జియో ట్యాగ్ చేయమని కూడా చెప్పాను నేను. ఏంటి, ప్రతి చెట్టుది జియో కోఆర్డినేట్స్ పెట్టడం అన్నమాట. ఈ జియో కోఆర్డినేట్లు ఈ చెట్టు ఉండాల్సిందే, లేకపోతే ఎవరు తీసారు ఏంటి అన్నది లోకల్ వార్డ్ వైజ్గా, స్ట్రీట్ వైజ్గా, ఏరియా వైజ్గా, ఇది అవన్నీ సంవిధానంలో ఉన్నవే కదా, మనం ఏం కొత్తగా చెప్పట్లేదు కదా. ఆ డీసెంట్రలైజేషన్కి ఇదన్నాయి కదా. మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, గ్రామ ఎలక్షన్స్, ఇవన్నీ పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ ఎట్లా అవుతున్నాయి మరి? ఆ పరంగా ఎలక్షన్స్ అవుతున్నాయి కానీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారా అన్నది మనం గమనించాలా. అడ్మినిస్ట్రేషన్ వార్డ్ వైజ్గా ఎలక్ట్ అవుతున్నారా కార్పొరేటర్స్? వార్డ్ కమిటీస్ పెట్టి వాళ్ళు చేస్తున్నారా? గత 12 ఇయర్స్ నుంచి చూడండి, చేయట్లేదు. వార్డ్ కమిటీస్ లేవు. ఆ వార్డ్ కమిటీస్లో వాళ్ళు చెప్పడం, మన చెట్ల గురించి, డ్రైనేజ్ అట్లా ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్, గ్రామ సభలు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, అన్ని మున్సిపాలిటీ అపార్ట్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ అన్నిట్లో అయినాయి కదా. మరి ఎక్కడైనా వార్డ్ కమిటీ వచ్చిందా? గత 12 ఏళ్ళు, 12 ఇయర్స్, బోత్ ప్రీవియస్ గవర్నమెంట్, ప్రెసెంట్ గవర్నమెంట్, 12 ఇయర్స్ నుంచి మీకు వార్డ్ కమిటీస్ అయినాయా? గ్రామ సభలు వాళ్ళు మీటింగ్స్ పెట్టి వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఇది అయ్యిందా లేదా? సో ఇది, ఈ ప్రాబ్లం కనుక ప్రజల దగ్గర నుంచి వస్తే ప్రజలు డెఫినెట్గా ఎస్, ఈ చెట్లన్నిటికీ ఇదిగో మా ఏరియాలో పాలసీ వచ్చింది కదా, ఇదిగో మా ఏరియాలో ఈ చెట్లు, ఈ బొటానికల్ నేమ్స్ వాలంటీర్ చేసి మరీ కాపాడుకుంటారండి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అవగాహన వచ్చింది.
కొంతమంది ప్రజల్లో రాలేదు. ఇప్పుడు చూడండి అదే తార్నాకలో డివైడ్ అయి ఉన్నారు. కొంతమందియే ఆ చెట్లు వద్దు పడిపోతుంది అని, చాలా మందేమో అరే ఇంత అది మంచి ఎక్కడైనా కామన్ గానే అది ఉంటుంది అని మేడం. చెప్తున్నారు. ఎందుకంటే మనం శరవత్ మనం చూస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా కామన్ గానే అది ఉంటుంది, కానీ రేషియోని బట్టి అక్కడ మనకి అది వర్క్ ఎస్. అవుతలేదు అనేది మనకు తెలుస్తుంది. అంటే ఇక మనం ఎస్. మాట్లాడుకునేది ఏంటంటే అసలు మొక్కలు నాటడం, పర్యావరణం రక్షించడం కేవలం ప్రభుత్వాల రెస్పాన్సిబిలిటీగా చూడాలా? ఎందుకంటే ఎస్. ప్రభుత్వాల ఎందుకు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉంటుంది. చెప్తాను ఎట్ ద చూడండి. సేమ్ టైం ఇది అందరికీ సంబంధించింది కదా. గ్లోబలైజేషన్‌లో ఎగ్జాక్ట్. అభివృద్ధి పేరుతో సరే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రతీది ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోయే రైట్స్ అసలు వాళ్ళెందుకు ఇస్తున్నారు? ఎట్ ద సేమ్ టైం ఒక మామూలు కామన్ మ్యాన్‌గా ఇప్పుడు గాలి పీల్చుకోవడం అంటే అది ప్రభుత్వం ఇస్తేనే గాలి పీల్చుకోవడం కాదు కదా. మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి మనం బాగుండాలి, రేపు మన పిల్లల కోసమే కష్టపడుతున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి. ఇప్పుడు ఏసీ రూములు, ఏసీ లేకపోతే ఫ్రిడ్జ్ వాటర్ ఇదంతా కూడా మనకి ప్రస్తుతానికి రిలీఫ్ ఇవ్వచ్చు. బట్ దానివల్లే కదా ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని బయటకు వస్తున్నాయి. సో అది అటువంటప్పుడు మరి ఎలా తప్పండి. ఇంకా? సో నేను అనడం ఇక్కడ చూడండి, పాలసీ ఉన్న రూల్స్ ని మనం పాటించట్లేదండి. ఈ హ్మ్. పర్యావరణాన్ని ఎక్కువ టెంపరేచర్ ని ఎక్కువ చేసేది ఇంకోటి ఉంది. అపార్ట్ ఫ్రమ్ చెట్లు కొట్టడం, ఈ చెట్లు వేస్తున్నవి కూడా గత పదేళ్లుగా హరితహారం అన్న ఒక స్కామ్, యెస్. హరితహారం అన్న ఒక మోసం జరిగింది. అందులో అంటే ఎన్నో ఫారిన్ స్పీసీస్, ఇన్వేసివ్ స్పీసీస్ వస్తే హ్మ్. అవి మొత్తం తీసి పడేస్తున్నారు ఇప్పుడు ప్రతి చోట. అది హాని చేసేసింది మనకి. సో ఇదంతా ఒకటి కరప్షన్ అన్నది, ప్రతి చోట కరప్షన్ ఉంటే ఒరిజినల్ పాలసీ ఏం కూడా అక్కడ ఏం రాదు కదా. ఊరికే పేరు హరితహారం అని పెట్టి దాని కిందంతా బోగస్ పనులు చేసుకుంటే ఎట్లా అవుతుంది? సో దాన్ని తిప్పికొట్టాలి అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా సేమ్ మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమైనా చేయాలి అంటే అది కూడా ఒఫీషియల్స్ ఎవరు మొత్తం నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్ట్స్ కదా, ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరు వీళ్ళందరికీ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది. వాళ్ళు అందరికీ రిక్రూట్ అవుతారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు దీని గురించి? వాళ్ళు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? హ్మ్. ఎంఆర్ఓస్ ఎందుకు డేటాబేస్ పెట్టట్లేదు? ప్లస్ ఇంకోటి చూస్తున్నాం మనం, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేది. యాహ్! వాళ్ళు యాక్చువల్గా ఆకుల్ని కాలుస్తున్నారు. జిహెచ్ఎంసి సిబ్బంది ఊడ్చిన తర్వాత కాలుస్తున్నారు, ప్లాస్టిక్ కాలుస్తున్నారు, ఆకులు కాలుస్తున్నారు. వాళ్ళకి నిలబడి చెప్తారు, ఎవరు చెప్పిండ్రు అయ్యా, ఎవరు ఇచ్చిండ్రు పర్మిషన్ మీకు, మీరు కాల్చకూడదు, మీ హెల్త్కే ఫస్ట్ అది మంచిది కాదనేసి. సో హ్మ్. వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ ఇక్ వార్డ్ వైజ్ గా, ఎందుకంటే పెద్దగా బిగ్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు సక్సెస్ఫుల్ కాదు. అందుకనే కదా సంవిధానం పరంగా డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ అని తీసుకొచ్చాం. అది హ్మ్. ఎక్కడికి? వార్డ్కి, గ్రామ సభలకి, మున్సిపాలిటీస్ వార్డ్స్కి. సో హ్మ్. ఆ వార్డ్లో కనుక మనము ఆ లెవెల్లో మనం ఆలోచింప తయారు చేస్తే, అది ఎట్లా? మళ్ళీ కార్పొరేటర్ కింద వార్డ్ కమిటీస్ అని చట్టం ప్రకారమే ఉంది. వాళ్ళని యాక్టివేట్ చేసి మనం సిటిజన్స్ని యాక్టివేట్ చేస్తే నథింగ్ లైక్ ఇట్ అండి. వాళ్ళకి కొంచెం అవగాహన ఇస్తే చాలు, వాళ్ళు ల్యాపప్ చేసుకుంటారు. సిటిజన్ దగ్గర ఆ జిజ్ఞాస, ఆ ఏమంటారు దాన్ని, ఆ ఇంట్రెస్ట్ ఉంది సిటిజన్స్ దగ్గర. ఖచ్చితంగా కానీ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో హెల్త్ మీద అవేర్‌నెస్ కూడా పెరుగుతోంది. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అని అప్పుడు ఎంత దూరమే ఎస్. వెళ్తున్నారు కదా. ఇప్పుడు ఒక పాల విషయంలో కావచ్చు, లేదంటే కూరల విషయంలో కావచ్చు, ఎక్కడైనా మంచిగా దొరుకుతుందంటే క్వాలిటీ కోసం ఎంత దూరం పరిగెడుతున్నారు. ఇప్పుడు మనం ఎస్. సపోజ్ అపార్ట్మెంట్స్, ఇప్పుడు గతంలో పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి అదంతా ఎన్విరాన్మెంట్ వేరు. ఇప్పుడే సిటీలకు వచ్చాము, కాంక్రీట్ జంగిల్‌గా మారిపోవటం, సరే కమర్షియల్ ఏజ్‌గా వ్యాపార దృక్పథంలోకి వెళ్ళిపోవడంతోటి మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఇది చూసి మళ్ళీ పల్లెటూరులో మారిపోతుంది. అక్కడ కూడా పచ్చదనం ఎస్. తగ్గిపోతోంది. అది కూడా చూస్తున్నాం అండ్ మనం. ఇంకా అంటే ఇంకా అట్ ద మనము సేమ్ టైమ్ నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఆ, అపార్ట్మెంట్స్‌కి ఇంకుడు గుంటలు అని వాటర్ స్టోరేజ్ కోసం ఒక రూల్స్ పెట్టుకున్నారు కదా. అది ఖచ్చితంగా ఉండాలని ఖచ్చితంగా పెడతారు కదా. అలాగే ఈ పచ్చదనం విషయంలో కానీ, మొక్కల విషయంలో కానీ ఖచ్చితంగా ఇన్ని ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఉంటే ఈ స్థాయిలో ఉండాలి. ఇలాంటివి మరి పచ్చదనం పెంచే విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్స్ ఉంటే బావుంటుంది? ఎస్ అండి. చూడండి, ఇప్పుడు మన నిజాం గవర్నమెంట్ లో 60-40 రేషియో పెట్టిండు ఆయన. ఆయన హ్మ్. సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు పెట్టిండు కదా. అవును. అప్పుడు 60-40 రేషియో పెట్టిండు అంటే 40% ఎక్కడైనా ఏ లొకాలిటీ అయినా ఓపెన్ స్పేస్ ఉండాల్సిందే అని ఒకటి పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ అనురాధ నాయక్ లాంటి వాళ్ళు రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నారంటే, మన హైదరాబాద్ నుంచి వరల్డ్ ఫుట్బాల్ టీంలో, ఒలింపిక్ టీంలో మన హైదరాబాద్ నుంచి సగం ఉన్నారంట. హ్మ్. దానికి కారణం ఏంటంటే తెలుసా? ఎందుకంటే ప్రతి ఏరియాలో 40% ఓపెన్ పెట్టేవాడంట. అవి చెట్లు కానివ్వండి, ఓపెన్ ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, అట్లా ఓపెన్. సో హ్మ్. కాబట్టి పిల్లలు బాగా ఫుట్బాల్ ఇక్కడ ఎందుకంటే ఫుట్బాల్ ఎక్కువ హైదరాబాద్ నుంచి ఉండేవారంట ఒలింపిక్ టీమ్స్ లో కూడా. సో హ్మ్. ఏ కనెక్షన్ చూడండి, ఎక్కడి నుంచి, పర్యావరణం నుంచి, స్పోర్ట్స్ నుంచి, మన గ్లోబల్ ఏరియాలో మన ఇండియా ఉండడం, ఎట్లా కనెక్టివిటీ చూసారా? ఒక మంచి కార్యంతో ఎన్నో మంచి కార్యాలు రిపిల్ ఎఫెక్ట్ అవుతుంది. యెస్. సో ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అడుగుతున్నది, హ్మ్. అర్బన్ లో కాంక్రీటైజ్ అవుతుంది కంపల్సరీ అన్నది తప్పు. అదొక తప్పు. ఏమంటారు దాన్ని? అపోహ అది. హ్మ్. ఎందుకు అంటే అర్బన్ లో మనకి ఇప్పుడు మూసీ నది ఉంది. హ్మ్. మూసీ నదిని మనం ఇకోలాజికల్ గా మనం దాన్ని రిస్టోర్ చేస్తున్నామా? దాని బయోడైవర్సిటీ పరంగా, దాని హైడ్రాలజీ పరంగా, లేకపోతే మూసీ ఒక టూరిజం స్పాట్,
ఒకనేమో దానికి ల్యాండ్స్కేప్ చేయాలా, దానికి ఇన్వెస్ట్మెంట్ ఇంత కావాలా అని ఆ రకంగా ఆ వైపుగా ఆలోచిస్తున్నామా? అంటే ఉమ్, మళ్ళీ ఇంకా కాంక్రిటైజేషన్ వైపు అడుగులు పెడుతున్నాం కదా మనము. ఉమ్, మనకు ప్రిలిమినరీ స్టేజ్లోనే తెలిసిపోతుంది అంతా ఏంటి ఫ్యూచర్ అన్నది. అంటే అక్కడ ఉన్న చిన్నప్పుడు నది కానీ చెరువు కానీ మనం ఏం చెప్తాం, ఒక చిన్న 2 గీతలు రాస్తాం, రివర్ అని రాస్తే బ్లూ కలర్ పెట్టి దాంట్లో చేపలు బోట్స్ పెట్టేసి దాని 2 వైపులా ఏం పెడతాం మనం, చెట్లు పెడతాం. ఎందుకంటే న్యాచురల్గా వచ్చినవన్నీ, దాని మైక్రో ఆర్గానిజమ్స్, దాని బయోడైవర్సిటీ, అవన్నీ మనకు చాలా ముఖ్యం. అది లేకుండా మనం బ్రతకలేం. ఎందుకు ఇంకోటి చెప్తాను, లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది కదా, ఆ పొల్యూషన్ అన్నది అబ్జార్బ్ చేసేది వీళ్ళందరూ కార్బన్ సింక్ ఎవరు, మన చెట్లన్నీ. సో వాటిని అలా కొట్టలేం, ఇంకా పొల్యూషన్ అంతా అవే అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి. ఉమ్. సో ఇట్లా మనము రీసెంట్ రిపోర్ట్ చెప్తున్నాను, ఆ, ఈ పొల్యూషన్లో ఏదైతే పార్టికులేట్ మ్యాటర్ 10 ఉంటుంది, పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఉంటుంది. సో మొత్తానికి పర్యావరణం పట్ల మనం అయితే ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నామో ఇప్పుడు అదే మనకి రిటర్న్ గిఫ్ట్గా వచ్చేస్తుంది. ఆ, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే చిన్నప్పుడు చాలా మంచి ప్రశాంత వాతావరణంలో బతకడం చూస్తాం. ఎప్పుడైతే ఈ కాంక్రీట్ జంగిల్ పెరిగి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయిందో, ఆ ఎండవేడి ఎలా ఉంటుందో, టెంపరేచర్స్ ఏ విధంగా పెరిగిపోతున్నాయో, ఏ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, అసలు కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ముఖ్యంగా చెట్లు పచ్చదనం తగ్గిపోవడంతో ఆ ఎండ తీవ్రత ఏ స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతుందో చూస్తున్నాం. ముందు ముందు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. నిజంగా ఒకవేళ ఇలాగే ఆర్గన్స్తో రెక్లెస్తో ఇలాగే కనుక పర్యావరణ నిర్లక్ష్యం చేస్తే డెఫినెట్గా 10-20 ఏళ్ళలో అసలు ఈ సమ్మర్లో మానవ మనుగడ సాధ్యమవుతుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక పిల్లలకి మనం ఇచ్చే వారసత్వం అసలు ఏంటి? ఒకవైపు పిల్లల భవిష్యత్తులో బాగుండాలి, లేదా వాళ్ళకి సుఖపడే విధంగా వాళ్ళకి ఎంతో కొంత సంపాదించాలి, ఈ జిజ్ఞాస్తూనే ఉంటాం. కానీ వాళ్ళకి నిజంగా స్వచ్ఛమైన ఆరోగ్యం ఇస్తున్నామా, స్వచ్ఛమైన వాతావరణం కల్పిస్తున్నామా, ముందు ముందు వాళ్ళకి ఒక నీరు, గాలి ఇలాంటివన్నీ కూడా చాలా ఈజియెస్ట్ వేలో దొరికే విధంగా అసలు ఎక్కడన్నా ప్రయత్నిస్తున్నామా? ఇవన్నీ తలుచుకుంటే మాత్రం పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. డెఫినెట్గా కేవలం ప్రభుత్వాల బాధ్యత అంటే మొక్కలు నాటు పరిరక్షించడం, ప్రభుత్వాలు కొన్ని సూచనలు చేస్తాయి. కానీ సామాన్య పౌరులుగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మనం మన ఇంటి దగ్గర మన చెట్లు మన చుట్టూ పచ్చదనం ఉండేలా ఎవరికి వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే డెఫినెట్గా ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది. మనం ఈరోజు ఎంత టెంపరేచర్స్తో చాలా ఇబ్బంది పడిపోతున్నాం చెప్పుకుంటూ ఉంటాం. ఈ వేసవి తాపంలో అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. సో దాని నుంచి బయటపడాలంటే ఎంతో కొంత మన ప్రయత్నం కూడా ఉండాలి. వాతావరణ నిపుణులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు ఎకో ఫ్రెండ్లీ జీవనశైలి ఇవన్నీ పాటించాలి అని. కానీ అది ఎంతవరకు పాటిస్తున్నాం అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏసీలు, ఈ ఎలక్ట్రికల్ మొత్తం పెరిగిపోవటం, ఫ్రిడ్జెస్ కానీ, ఏసీలు కానీ, వాహనాలు కానీ, వెహికల్స్ కానీ ఇవన్నీ పెరిగిపోవడంతో ఆ పొల్యూషన్ తోటి కంప్లీట్గా మొత్తం ఆ టెంపరేచర్స్లోనే చేంజెస్ కనిపిస్తున్నాయి. మరి ఆ వాడకం తగ్గిస్తే కాస్తో కూస్తో ఎన్విరాన్మెంట్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా నీటి సంరక్షణ, చెట్ల పెంపకం ఇదంతా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. సామాజిక బాధ్యతగా మనం తీసుకుంటే ఖచ్చితంగా ఈ కంప్లీట్గా ఉంటాయి. ఎస్ మేడం. సో ఏంటి ఇప్పుడు మనం పర్యావరణ నిజంగా ఇలాగే నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చేస్తే, మీరు ఇందాక చెప్పారు చాలా యారోగెన్స్ ఇదంతా ఒక రెక్లెస్నెస్ అని. నిజంగా ఇవే మనకు కనుక ఇవే కంటిన్యూ చేస్తే 10-20 ఏళ్ళ తర్వాత అసలు మన పిల్లలకి ఏమిస్తుంది పక్కన పెట్టండి. అసలు ఈ సమ్మర్ వచ్చిందంటే అసలు మానవ మనుగడైనా సాధ్యమవుతుందా? అది మీరు 10-15 సంవత్సరాల దాకా కాదండి, మనకు మ్మ్. నేటి సంగతే ఇందాక చెప్తున్నాను. 2.5 పార్టికులేట్ మ్యాటర్ అన్నది మనకి విపరీతంగా లోపలికి వెళ్ళిపోతా ఉంది, బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, ట్రాన్స్పోర్ట్ పొల్యూషన్ ముఖ్యంగా. సో వీటి మూలాన మనకి ఏదైతే బాడీలోకి, ముఖ్యంగా పిల్లలకి అండ్ వృద్ధులకి ప్లస్ ప్రతి ఒక్కళ్ళకి, ఇంకా నాకు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ చూస్తే చాలా జాలేస్తుంది అసలు ఎస్. నాకు. ప్లస్ ఏమో స్ట్రీట్స్ దగ్గర కూడా అమ్ముకునే వాళ్ళు మ్మ్. ముఖ్యంగా ఇట్లాంటి పొల్యూషన్ కి చాలా గురవుతుంటారు. సో ఈ ఒకసారి ఇవి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వీటికి బాడీ నుంచి బయటికి వచ్చే మార్గం లేదన్నమాట. చాలా పొల్యూటెన్స్ మనం లోపల ఆహారంలో కానీ ఎయిర్ లో కానీ వెళ్తూ ఉంటాయి, కానీ దానికి ఎక్స్క్రీషన్ మార్గాలు ఉన్నాయి. కానీ మ్మ్. పార్టికులేట్ మ్యాటర్ 2.5 వెళ్తే అది బాడీ బ్లడ్ లైన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత దర్ ఇస్ నో వే ఆఫ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ దట్ పొల్యూషన్. ఆ పొల్యూషన్ బయటికి రాదు. సో అది ఏమవుతుందంటే మన కాగ్నిటివ్ అబిలిటీస్, అంటే మనం ఆలోచించే శక్తిని ఆ 2.5 పార్టికులేట్ మ్యాటర్ అన్న పొల్యూషన్ ప్లస్ ఈ ఎక్కువ పొల్యూషన్ ఉండడం మూలన హీట్ కూడా ఎక్కువ అవుతా ఉంటుంది. ఇదంతా ఇవన్నీ ఏంటి, విషియస్ సర్కిల్. సో ఆ హీట్, స్ట్రెస్, ఈ పొల్యూషన్, ఈ రెండు కలిపి సైంటిస్టులు ఏమంటున్నారంటే ఈ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే మేధస్సు, థింకింగ్ ఎబిలిటీ అన్నది చాలా తక్కువ అవుతా ఉంది. ప్లస్ ఏమో అట్లాగే మనుషుల వేరే వేరే ఆర్గన్స్ మీద కూడా చాలా చాలా అది
ఏమంటే ఇంపాక్ట్ అవుతా ఉంది. మ్మ్. ముఖ్యంగా చూడండి, మీరు థింకింగ్ ఎబిలిటీ దగ్గర మనం కోల్పోతున్నామంటే పిల్లలకి మనం ఏమి ఇస్తున్నట్టండి? ఎస్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ చూడండి ఇప్పుడు. థింకింగ్ ఎబిలిటీ కోల్పోతున్నాము అంటే, మ్మ్. సో దిస్ ఈస్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ టువర్డ్స్ వన్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలా. మనం ఏదైతే లైఫ్ స్టైల్ పెట్టుకుంటున్నామో, ప్రభుత్వం కూడా ఏమైనా పాలసీ పెట్టుకుంటుంటే, ప్రజలు కూడా లైఫ్ స్టైల్ ఏదైతే చూస్తూ ఉంటే, అది ఎంతవరకు మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నాము, ఎంతవరకు నేను అడాప్ట్ చేసుకుంది న్యాచురల్ గా ఉన్నది. న్యాచురలైజేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్, న్యాచురలైజేషన్ ఆఫ్ ఎవ్రీ పాలసీ. అట్లాగే అందుకే మూసీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను మీకు. మ్మ్. మూసీ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చాను? అది ఎన్విరాన్మెంట్ పరంగా ఉందా, ఇకలాజికల్ పరంగా ఉందా అంటే ఒకటే ఒక ప్రశ్న, న్యాచురల్ వైపుకి వెళ్తున్నామా? లేదు. మనమేమో దానికి టైల్స్ కొట్టేసి, దానికి ల్యాండ్స్కేపింగ్ చేసుకుని, దాన్ని ఇంజనీరింగ్ చేసి, దాన్ని మనం మూసీ నది ఇట్లా ఉండాలా అని చెప్పి మనం దాన్ని ఫోర్స్ చేస్తున్నాం అన్నమాట. అది న్యాచురల్ గా ఇప్పటికీ బాబుగారి దగ్గర రెండు వైపులా మొత్తం చెట్లు గిట్లు మంచి అక్కడ మైక్రోబ్ ఆర్గానిజమ్స్ ఒక వెల్త్ అన్నమాట. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన అసలు ఆస్తులు ఇవన్నీ. ఈ ఆస్తుల నుంచి మనం ఏం చేయాలని ఆలోచించాలి, కానీ ఆ ఆస్తుల్ని మనం తీసేసి మన ఏదో ఇంజనీరింగ్ బ్రెయిన్ మనం కొడతాం రా భయ్ అంటే, పర్యావరణం ఇచ్చేది మనం ఇందాక మళ్ళీ చెప్తున్నాను, ఆ చెట్టు వేళ్ళ దగ్గర నుంచి అవును, ఆ చివరి ఆకు డెఫినెట్ గా. దాకా ఎస్. అది ఇచ్చేది ఏ ఏ టెక్నాలజీ ఇస్తుంది చెప్పండి మనకి? అంతే, ఏమీ నో ఆశించకుండా ఇస్తే కానీ టెక్నాలజీ మనమే కెన్ దాన్ని సప్లిమెంట్. నాశనం చేస్తున్నాం. ఖచ్చితంగా అండి, ఏం ఆశించకుండా వేస్తే మనం దాన్ని నాశనం చేయడానికి మనం చేస్తున్నాం అంతే. అదే మేడం, ఇప్పుడు ఎస్. ఎకో ఫ్రెండ్లీ అంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఎలా అన్నీ చెప్పుకోవడానికి మాటల వరకే పరిమితం అయ్యాక ఇప్పుడు ఎన్ని అనుకున్నా, సపోజ్ మీరు ఇందాక చెప్పారు పిల్లలకి అసలు థింకింగ్ ఎబిలిటీ ఇవ్వలేకపోతున్నాం, ప్రతిదీ కూడా ఈజీ మెథడ్ వచ్చేస్తుంది, ఈజీనెస్ వాళ్ళు అలవాటు పడ్డాక మనం కూడా అలవాటు పడిపోతున్నాం. సో అందరూ కూడా ఇదే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పారు, తర్వాత ఇంత మైక్రాన్స్ ఉంటే కనీసం పర్యావరణానికి ఎంతో కొంత మేలు అని చెప్పేసి దానికి ఒక నిబంధనలు పెట్టారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ప్రతిదీ ఏసీకి అలవాటు పడ్డాం, ఫ్రిడ్జ్కి అలవాటు పడ్డాం, ఇలా ప్రతి దానికి కార్లకు అలవాటు పడిపోయాం, ఇలా ప్రతి దానికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు రేపు అన్న రోజున మళ్ళీ దీనివల్లే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మళ్ళీ రిమూవ్ చేయాలి అంటే మనిషి దాంట్లోంచి బయటికి రాలేడు. మరి ఏ విధంగా ఇవన్నీ తగ్గించాలి అంటే అసలు ఏం చేయాలి? మీకు ఇంకో ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ మాట తీసుకొచ్చారండి. రెండు మాటలు చెప్పాలి ఇక్కడ మీకు కంపల్సరీగా. ప్లాస్టిక్ మీరు ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో వెళ్ళండి, రోజుకి మనము లక్షల కొద్దీ నీళ్ల బాటిల్స్ వాడుతున్నాము. ప్రైవేట్ వదిలేండి, ముందు స్టేట్ అథారిటీస్ చెప్తున్నా, ఏ ఆఫీస్ కైనా వెళ్ళండి, ఏ మీటింగ్ వాళ్ళది చెప్పండి మీరు, మీకు ప్లాస్టిక్ బాటిల్స్ అక్కడ హాజరవుతున్నాయి. అలాగే ఏ ప్రైవేట్ మీటింగ్ కి, ఎన్ని ప్రైవేట్ ఫంక్షన్స్ కి వెళ్ళినా మీకేమో ప్లాస్టిక్ బాటిల్స్ హాజరవుతున్నాయి. చూడండి, ఒక చిన్న మీటింగ్, స్టేట్ మీటింగ్, ప్రైవేట్ మీటింగ్, వాళ్ళు లేస్తున్నప్పుడు వాళ్ళ ప్లాస్టిక్ ఫుట్ ప్రింట్ ఎంత ఉందో చూడండి మీరు అక్కడ. ఎంత బాధేస్తుంది అంతా చూస్తా ఉంటే. అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ రాకముందర మనం ఒకరికొకరు మంచినీళ్ళు ఇచ్చుకోలేదండి, మనము ఇచ్చుకోలేదా? ఇంతకంటే ఘనంగా హాస్పిటాలిటీ చేసుకున్నామండి ఒకరికొకళ్ళు. మరి అవన్నీ ఏమైనాయి? ఎందుకు మట్టి కుండలు, మట్టి గ్లాసులు ఎందుకు లేవు? గాజు గ్లాసులు ఎందుకు లేవు? మట్టి గ్లాసులు ఎందుకు లేవు? అది మంచిగా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయొచ్చు దాంతో. సో ఇట్లా ఈ పాలసీ పరంగా ఇది ఫస్ట్ మా స్టేట్ ఫంక్షన్స్, మా స్టేట్ ఆఫీసెస్ లో ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు కూడదు అని ఒక రూల్ పెట్టండి మీరు ముందు. మీకు అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ తగ్గిపోతుంది మీకు మొత్తము. ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ ఎనర్జీ ఇన్సినరేషన్ అంటే అదెంత హీట్ స్ట్రెస్ తెలుసా? అది అసలు సైంటిఫిక్ పరంగానే కాదు. అది గ్లోబల్ లో ఇన్సినరేషన్ కి ఎగేన్స్ట్ గా ఉన్నారు, కానీ మనం ఇక్కడ శర్వత్ గారు, ఇన్సినరేషన్ ప్లాంట్స్ పెడుతున్నాం. ఎందుకంటే మనం చెప్పుకుంటూ వెళ్తే ఇలా మానవ తప్పిదాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంటాయి. అసలు ఈ వేసవి తాపం తగ్గించాలంటే మనం ఏం చేయాలి, పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలి, దాని గురించి ఫైనల్గా చెప్పండి. ఎస్. సో అయితే ఇమీడియట్ గా ప్రతి వార్డ్ లో, ప్రతి గ్రామంలో ఆ చెట్టు డేటాబేస్ ఏంటి, ఆ ఇన్వెంటరీ పెట్టి, బొటానికల్ నేమ్ పెట్టి, ఆ జియో కోఆర్డినేట్స్ పెట్టాలన్నది ఒక మూవ్మెంట్ లాగా వార్డ్ వైజ్ పెట్టారే. ప్రజలు కింద మీద పడి సంతోషంగా వాళ్ళే డేటాబేస్ క్రియేట్ చేసి ప్రభుత్వంకి, ప్రజల ప్రభుత్వం మధ్యన ఈ దోస్ పెంచాలండి. వాళ్ళు ఏదో ఆర్డర్స్ కొట్టేవాళ్ళు, వీళ్ళేమో పాటించాలని వాళ్ళు. అలా అయితే మనం ఈ ప్రజల దగ్గర ఉన్న ఏదైతే మేధస్సు ఉందో, ఏదైతే వాళ్ళ మంచి సర్వీస్ ఓరియంటెడ్ ఉందో, దానిని మనము అణిచివేస్తున్నాం అన్నమాట. సో ఈ దోస్తీ పెరగాలంట నేను, ప్రజలకి ప్రభుత్వం మధ్యనే ఆ దోస్తీ, ఆ పార్ట్నర్షిప్ పెరగాల. ఎక్కడుందండి? ఎప్పుడు ప్రభుత్వం ఏమో కంపెనీస్ తో పార్ట్నర్షిప్ చేస్తుంది కదా, ప్రజలతో పార్ట్నర్షిప్ చేయాలా అంటాను నేను. సో ఇట్లా ఈ ఇన్వెంటరీ పెట్టుకుంటే మనము ఎక్కడ పోగొట్టకుండా చెట్లు చూసుకుంటాము. దాని తర్వాత పిల్లలకి న్యాచురలైజేషన్ వైపు మనము
ప్రయాణించాలా అని ఆ వార్డ్ చిన్న చిన్న మీటింగ్స్, ఆ వార్డ్ బేస్డ్ మీటింగ్స్లోనే మనం నేషనల్ వైపు వెళ్ళాలా అని అటు ప్రభుత్వము, ఇటు కౌన్సిలర్స్, ఇటు ప్రజలు, ఇటు పిల్లలు అందరూ కలిసిమెలిసి మనం నేషనల్ వైపు వెళ్ళాలా, లేకపోతే ఇట్లా కొట్టుకుపోతాం. మనం పెద్దవాళ్ళు అయిపోయినాం, వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ వీళ్ళకి ఏమీ మిగలదు, వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు ఈ స్ట్రెస్ కి, హీట్ కి, తిండికి కూడా సరిగా లేక కెమికల్ తిండిలు, కెమికల్ గాలి, ఎస్. కెమికల్ నీళ్లు, కెమికల్ పాలు అని చెప్పి ఇట్లా వీళ్ళకి పెడితే మనము ముందు పేరెంట్స్ ని బాగా ఇవన్నీ నిజాలు చెప్తే వాళ్ళే భయపడిపోయి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళే ముందుకు వస్తారు. ఎందుకంటే డేంజర్ జోన్ లో ఉన్నాం మనం. ఎస్, పచ్చదనం, పరిశుభ్రత ఇలాంటివన్నీ కూడా పిల్లలకి స్కూల్లో నేర్పించే ప్రయత్నాలు చేస్తారు, కానీ ప్రతిదీ కూడా మాటలకి పరిమితం అయిపోతుంది, కానీ ఆచరణలో మాత్రం ఇలాగే మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ఉండట్లేదు. మెయిన్గా నీటి ఎగ్జాక్ట్లీ. సంరక్షణ కావాలి, చెట్లు పెంచాలి. ఇప్పుడు ఈ రెండు పెంచాలంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనకే ఇంకొకటి బాధ్యత మీ ఉంది. మీడియా ద్వారా నేను చాలా ఇంపార్టెంట్ రికమెండేషన్ మన మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ పొంగులెట్టి గారికి ఇవ్వదలుచుకున్నానండి. ఒకటి ఏంటంటే నేను గమనించింది, ఏదైతే హౌసింగ్ ఉందో, నేను ఎండి గౌతమ్ గారితో మాట్లాడాను, హౌసింగ్ ఎండితో. నేను అన్నాను, ఇందిరమ్మ ఇండ్లు అని పెట్టినారు కదా, మరి ఇందిరమ్మ ఇండ్లలో మీరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టినారా మరి ప్రతి ఇంటికి అన్న. లక్షల కొద్ది ఇండ్లలో మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అక్కడికక్కడే, ఆ ఇంటిది అక్కడికక్కడే వెళ్ళిపోవాలా. దాని తర్వాత రెండోది, ఆ ఇంటి నుంచి వస్తున్న సువేజ్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద పెద్ద పైపులకి కనెక్ట్ చేయకుండా అక్కడికక్కడే సెప్టిక్ పిట్ కూడా పెట్టాల. ఇట్లాగే కదా ముందు ఉండేది. సో ఏమైతుంది అంటే, నేను చెప్పిన గౌతమ్ గారికి చెప్పిన ఈ రెండు మెథడ్స్ కనుక మీరు పెడితే మీకు యునైటెడ్ నేషన్స్ మీ వైపు తిరుగుతుంది. మనము హెడ్ టర్నర్స్ అవ్వాలండి. ఎప్పుడు వాళ్ళు వెస్ట్ మంచిగా ఉంది, వెస్ట్ ఎక్కడుంది, వెస్ట్ బేకార్ అయిపోయింది ఈ రోజు. వెస్ట్ మనకి ఎగ్జాంపుల్ కాదు, మనం హెడ్ టర్నర్, మనం ఎగ్జాంపుల్ గా అయ్యాలి. ఇప్పుడు ఒక్కటే చూడండి, హౌసింగ్ బోర్డు నుంచి లక్షల కొద్ది ఇల్లు తెలంగాణ గవర్నమెంట్ అందరికి ఏదైనా మార్పు అయితే రావాలి మేడం, ఖచ్చితంగా. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. అంటే ప్రభుత్వానికి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అంటారు? ఇది పెంచడానికి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి, ఈ చెట్లు పెంచే ఇప్పుడు ఎప్పుడెప్పుడు పెడుతున్నాయి, గతం కంటే కూడా మొక్కల పెంపకం ఇలాంటివన్నీ కూడా చర్యలు చేపడుతున్నాయి. బట్ ఎందుకు అవి అంత పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మనం ఎంత ఇబ్బందులు ఎందుకు పడాల్సి వస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు అవి పెంచే దాన్ని కూడా చెప్తానండి, ఎందుకంటే అక్కడ కరప్షన్ ఉంది, అక్కడ సిన్సియారిటీ లేదు. ఎందుకంటే చాలా చెట్లు వేసినవి హరితహారం కింద, అవి మళ్ళీ వేయడానికి తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వేసిన చెట్లు తొలగించడం, ఎందుకంటే వేస్తున్నప్పుడు ఇంకా బడ్జెట్ వేయడం అవే ఆలోచిస్తున్నారు, కానీ దీన్ని సంరక్షించేది ఎవరు, దీన్ని పెద్ద అయ్యేదాకా చూసేది ఎవరు, ఈ చెట్లు మనం సరిగ్గా పెడుతున్నామా, ఇవి నేటివ్ చెట్లేనా, నేటివ్ చెట్లే పెట్టాలా ఎప్పుడు. ఎందుకంటే పాత జమానాలో మనకేముండేవి, దారి మొత్తం సపోటా, జామగా, ఇట్లాంటి అన్ని బెనిఫిషియల్ ట్రీస్ అన్నమాట. ఇట్లాంటి చెట్లు పెడితే బయోడైవర్సిటీ కూడా ఎక్కువ ఉండేది. మీకు లాస్ట్ వర్డ్ గా చెప్తున్నానండి, మన ఈ సిటీ హైదరాబాద్, మీరు అర్బన్ సిటీ అంటారు, కానీ మీ చాలా మందికి తెలియాల, హుసేన్ సాగర్ లో ఈ రోజు కూడా ప్రభుత్వం ఎంఓఎఫ్ ఢిల్లీ యూనియన్ గవర్నమెంట్ డేటాబేస్ లో ఈ రోజు కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ అప్పుడు డేటాబేస్ క్రియేట్ చేశారు. ఏంటి, ప్రతి హుసేన్ సాగర్ లాంటి వెట్ ల్యాండ్స్ దగ్గర ఎన్ని స్పీసీస్ బర్డ్స్ వస్తున్నాయి, ఎన్ని స్పీసీస్ అంటే నీళ్ళవి ప్రాణం ఉంది అని చెప్పి బొటానికల్ జువాలజికల్ నేమ్స్ తో సహా ఉన్నాయండి. 700 స్పీసీస్ హుసేన్ సాగర్ దగ్గర ఉండే అని రికార్డ్ లో ఉందని ఎవరైనా నమ్ముతారా? మనం క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఈ మొక్కల విషయంలో, నీటి విషయంలో పాత పద్ధతులు ఏవైతున్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత పరిస్థితుల్లోకి మనం రాం. ఖచ్చితంగా పర్యావరణం రక్షించుకోవడం అంటే ఫైనల్గా పర్యావరణ మనల్ని మనం రక్షించుకోవడమే. కాబట్టి ఇక మనం చేయాల్సింది ఏంటంటే, వేడి నుంచి మన ఈ వేసవి తాపం తగ్గాలన్నా, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా డెఫినెట్గా ప్రకృతిని కాపాడుకోవటమే దీనికి ఉన్న పరిష్కారం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆ దిశగా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ షర్వత్ గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. నమస్తే.